ఈ రోజు అయితే మన ముందైతే శ్రీ 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 శివస్వామి గారు ఉన్నారు. కాశీ విశ్వనాథ సేవా సంస్థకు సంబంధించిన చైర్మన్ గారు. సో ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అక్రమాల మీద, అదేవిధంగా రోహింగ్యాలు భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఏదైతే విధ్వంసం సృష్టిస్తున్నారో దాని మీదనైతే మాట్లాడడానికైతే మన ముందు శివస్వామి గారు ఉన్నారు. ఒకసారి శివస్వామి గారితో మాట్లాడదాము. నమస్తే స్వామి. ఓం నమ శివాయ అండి. హర్ హర్ మహాదేవ్. భారత్ మాతాకి జై, గోమాతాకి జై. ఈరోజు జరుపుతున్నటువంటి కార్యక్రమము మన భారతదేశంలో ఇతర దేశం నుంచి రోహింగ్యాలు ఎన్నో రకాలుగా దొడ్డిదారుల వల్ల చొరబడి మన ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్యన గొడవలు పెట్టడానికి కారణం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకి ఎన్నో రకంగా వాళ్ళకు అందాల్సినటువంటి పథకాల రూపంలో పథకాలు అందకుండా కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని వాళ్ళ వల్ల మనకి ఇక్కడ ఎన్నో రకాలుగా ఇబ్బందులు అనేది మొదలవుతున్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళను తరిమేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కార్యక్రమం అనేది పెట్టడం జరిగిందండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు హిందువులకి సోదర భావంతో ఎంతో మంది ఎంతో రకాలుగా కలివిడిగా కలిసిమెలిసి ఉన్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాల వల్ల ఇక్కడ మనస్పర్ధలు అనేది ఏర్పడి హిందువుల మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అనేది పాడవడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాతావరణం పాడవకూడదు, హిందువుల మీద దాడులు జరగకూడదు, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్యన గొడవలు చెలరేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టి అందరికీ మీ చుట్టుపక్కల ఎవరు రెంట్కుంటున్నారు, మీ రెంట్ ఎవరికి ఇస్తున్నారు, మీరు ఇల్లు కనుక అద్దెకిస్తే ఎవరు, వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళ గురించి స్పష్టత వచ్చిన తర్వాతనే ఇల్లు అనేది అద్దెకి ఇవ్వడం జరగాలి. అలాగే ఎవరెవరు ఎక్కడ ఎలాంటి వాళ్ళు రోహింగ్యాలు ఎలాంటి బిజినెస్లు చేస్తున్నారు, వాళ్ళ వల్ల మనకు ఎంతవరకు నష్టం జరుగుతుంది అనేది తెలియని వాళ్ళకు తెలియజెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. స్వామి, అదేవిధంగా వీళ్ళందరూ మరి భారతదేశంలోకి తెలియకుండానే వస్తున్నారా? మరి అలాంటప్పుడు భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? భారత ప్రభుత్వము కొన్ని నియమ నిబంధనలకు ఉల్లంఘించకుండా ఉండి వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని వచ్చి ఒక కార్పొరేట్ సెక్టార్లో బిజినెస్ చేసే వాళ్ళకి గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక 25% కనుక పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఉంటే మిగతా 75% వాళ్ళు తెలియకుండానే దొంగ పాస్పోర్ట్లు సృష్టించుకొని, దొంగ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆధారాలు సృష్టించుకొని ఇక్కడ ఇండియన్స్గా వాళ్ళు చెలామణి అవడం జరుగుతుంది. పోలీస్ వాళ్ళు యంత్రాంగం కానీ, గవర్నమెంట్ యంత్రాంగం, భారత ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు పట్టుకునే వాళ్ళని పట్టుకుంటూనే ఉంటున్నారు. ఇంకా వాళ్ళకు దృష్టికి రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళను ఏరి పారేయడమే మన యొక్క ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.